హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం వడ్లు అయితే నానబెట్టుకున్నాం. ఇవి సుమారుగా 24 అవర్స్ అయితే నానబెట్టుకున్నాం ఈ డ్రమ్ములో. ఇవి వచ్చేసి 1010 సీడ్స్ అన్నట్టు. ఇవి మేము ఒకరోజు ముందే నానబోసుకున్నాం ఈవినింగ్. మాకైతే ఇప్పుడు 24 అవర్స్ అయితే అయ్యింది మేము నానబోసుకొని. ఈ డబ్బాలో కూడా ఉన్నాయి కూడా వడ్లే నానబోసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ మా అమ్మ అయితే ఆకులు రెడీ చేస్తుంది. ఇప్పుడు ఈ వడ్లు నానబోసిన వాటిని ఇలా నానబెట్టుకోవాలన్నట్టు ఒక 3 days వరకు. ఇప్పుడు అవి 24 అవర్స్ మనం నానబెట్టుకున్న వడ్లు ఈ వడ్లను మనం ఇప్పుడు ఇందులో 3 days పాటు మనం ఊరికే వాటర్ పోసుకుంటూ మనం ఈ వడ్లను అయితే మనం చూసుకోవాలి. మనకి ఇవి మొలకలు ఎత్తుతాయి అన్నట్టు. మొలకలు ఎత్తడానికి మనం సపరేట్గా ఇలా చేసుకోవాలన్నట్టు. మేమైతే ప్రతిసారి ఇలానే చేస్తాం. కొందరైతే వేరే వాళ్ళైతే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే మాకు నచ్చినట్టుగా మేము ఇలా అయితే చేసుకుంటున్నాం. మనం 24 అవర్స్ నానబెట్టుకున్న వడ్లు అయితే ఇవి. ఒకసారి మీరు చూడవచ్చు, ఇంతలో మీకు చూపించినట్టు. మనం 24 అవర్స్ నానబోసుకున్న వడ్లనైతే వడ్ల పైన మనం వరిగడ్డ అయితే కప్పుకుంటున్నాం. ఇలా కప్పుకోవడం వల్ల కొంచెం వడ్లు అనేది ఉబ్బి మనకు తొందరగా మొలకెత్తనీకి అయితే జరుగుతుంది. ఇలా మనం పోసిన వాటర్ దీని మీద ఉండడానికి, మళ్ళీ వడ్లు అటు ఇటు కొట్టుకపోకుండా ఉండడానికి మేమైతే ఇట్లా వరిగడ్డ అయితే పోసుకుంటున్నాం. దీని మీద ఇప్పుడు మేము వాటర్ అయితే పోస్తున్నాం. ఈ వాటర్ వచ్చేసి మనం డైలీ 3 times 4 times మనకి ఎన్ని వీలైతే అంతవరకు మనమైతే చల్ల వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల మనకు అందులో ఉన్న విత్తనం తొందర తడిసి మొలక ఉబ్బనికి మనకు మొలకైతే ఎత్తుతుంది. ఇలా మనం 3 days పాటు మనం నీళ్ళు అయితే కంటిన్యూగా పోయాలి. మనకు రిజల్ట్ అన్నది 3 రోజుల వరకు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం ఇలా నానబోసుకునడం వల్ల అయితే మనకు ఖచ్చితంగా సీడ్స్ అనేది తొందరగా మొలకెత్తుతాయి. మీకు ఎలా అని ఒకసారి చూపిస్తాను. మనం 3 రోజుల పాటు నానబోసుకున్న వడ్లయితే ఇవాళైతే మనకు మొలకలైతే ఎత్తడం అయితే జరిగింది. ఇక్కడ మా డాడీ అయితే వడ్ల పైన మనం వరిగడ్డ అయితే వేసుకున్నాం కదా, ఆ వరిగడ్డని అయితే తొలగిస్తున్నాడు. ఈ వరిగడ్డ తొలగించిన దాని కిందట చూడండి, కొంచెం కొంచెం మనకైతే మొలకలాగా కనిపిస్తున్నాయి. మనం పోసిన సీడ్స్ అయితే అప్పుడు పచ్చవాడ చూసుకో, బలం వచ్చింది పచ్చి పంటకి బలం వచ్చింది. పచ్చబడ్డది తొందరగా, ఏది కానీ బలంతోనే పని. ఏమో ఎరుపులు ఉన్నాయి, అది పచ్చబడినే పడే తొందరగా. మనం 3 రోజుల పాటు నానబెట్టుకున్న వడ్లయితే మొలకలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఈ మొలకలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ మొలకలు ఒకదానికొకటి అల్లుకొని మనం ఆగం చేస్తే ముక్కలు అయ్యి విరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం తగినంత మెల్లగా దులిపినట్ట ఇట్లా చేసుకోవాలి. మనం ఈ మొలకలను తీసిన ఒక 1 hour 2 hour లోపలనే ఈ మొలకల్ని మనం పొలంలో అయితే చల్లుకోవాలి. చల్లుకుంటేనే మనకు తొందరగా బెనిఫిట్ ఉంటుంది. దీని మొక్క యొక్క మనకు తడి అనేది ఆరిపోతే మొలక విత్తనం ఎండిపోతుంది. కాబట్టి మనం ఆ విత్తనం అనేది చనిపోకముందే మనం ఈ మొలకలను తొందరగా తీసుకొని మనం పొలంలో అయితే చల్లుకోవాలి. మనం మొలకలు ఇప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. ఈ మొలకలు అనేది ఇరగకుండా మనం స్లోగా మనం చేసే పద్ధతిలో అయితే చేయాలి. ఆగం అయితే వేయద్దు. ఇగో ఈ ఏర్లు ఎంత మంచిగా వచ్చినా చూడండి, ఇదంతా మొలకే. ఇగో కనిపించేదంతా మొలకలే, ఇదంతా నారు. ఈ నారు ఇప్పుడు మేము గ్యాదర్ వేసి తీసుకుపోయి పొలంలో అయితే చల్లుతాం. ఇప్పుడు దాన్ని పొలం అయితే కొంచెం నారు మడి సాప వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అయితే పోసుకుంటాం. ఒకసారి మీకు ఆ విజువల్స్ అన్నది చూపిస్తాను. పోతుంది పోతుందిరా స్వామి, పోతుందని తింటలేవురా.
ఇంకేదన్నా చూడు సంచి